కూడదు. మీరు బంగ్లాదేశ్ అప్పుడు ఏ విధంగా చెప్పారో ఇంకోసారి 65లో ఎలా చెప్పారో మీరు బేషరతుగా లోబడిపోతున్నారు. ఇవన్నీ చెప్పడం ఎందుకండి? మేము ఆ ఉగ్రవాదులను ప్రోత్సహించడం తప్పు అని ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా. అవును, అంతమంది ప్రాణాలు పోయినందుకు ఆ నలుగురిని అప్పచెప్పేస్తే ఆ నలుగురిని అప్పచెప్పాలి కదా. ఉగ్రవాద స్థావరాలు మీరు వాళ్ళని అప్పచెప్పాలి కదా. అవేమి చేయకుండా వాళ్ళ అంత్యక్రియలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళ అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధులు రాజకీయ నాయకులు ఎలా పాల్గొంటారు? కాబట్టి మీరు ఉగ్రవాదాన్ని కాపాడుకుంటూ అంటే పామును మీరేమో ఒడిలో పెట్టుకొని పాముకు పాలు పోసి పెంచుకుంటూ ఇతరులకు పాఠాలు చెప్తే ఉపయోగమే ఉంది. కాబట్టి ఎవరెవరి చుట్టూ కాదు తిరగాల్సింది. భారతదేశంతో స్నేహంగా ఉండండి, మంచిగా ఉండండి, ఇలాంటి పనులు మానేసేయండి. అప్పుడు ఇది ఆగుతుంది. పోనీ మీ దేశం ఏమైనా బాగుపడిందా? ప్రజలు ఏమైనా బాగుపడ్డారా అంటే అదేం లేదు. మొత్తం దేశం ధరలు పెరిగి అన్ని సూచీలు పడిపోయి భయంకరమైన సంక్షోభంలో సంఘర్షణలో అది లీనమై ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే గతంలో ఇలాంటప్పుడే పాకిస్తాన్లో అనేక హత్యలు, ప్రభుత్వాలు మారడాలు, ఉరిశిక్షలు వేయడాలు అనేకం జరిగాయి. అనేక దుష్పరిణామాలు, కల్లోలాలు పాకిస్తాన్ చూసింది. అది మరిన్ని చూడకూడదంటే అంటే భారతదేశం కోసమే కాదు, పాకిస్తాన్ మనుగడ కోసం కూడా ఈ దుస్సాహస విధానాలు ఆపాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇండియా వైఖరిలో మార్పు ఉండదండి. ఓకే, ఎందుకంటే దే ఆర్ లాస్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు రిపీట్ అని ఇండియా చెప్పలేదు. అవును, ఇది ఓన్లీ ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అయ్యే లోపల వాళ్ళు రాజీకి వచ్చి సంధి కుదుర్చుకొని వాళ్ళని అప్పగించితే ఆ నిందితులను, ఉగ్రవాదులను, అలాగే అంతకుముందు కూడా నేరస్తులుగా ఉన్న వాళ్ళను చెప్తే పాకిస్తాన్ కనీసం ఒక రక్షణ లభిస్తుంది కనీసం. లేదనుకోండి ఇంకా తీవ్రంగా జరగవచ్చు. ప్రపంచం కూడా భారతదేశాన్ని బలపరచవచ్చు. ఇజ్రాయెల్నే బలపరుస్తుంది ఇప్పుడు ప్రపంచం. గాజాలో అన్యాయంగా బాంబులు వేస్తుంటే అట్లాంటిది ఇక్కడ ఒక జెన్యూన్ కేసు, ఉగ్రవాదాన్ని ప్రోత్సాహం. ఇంకొకటి కూడా మీరు చూడండి, సాక్ష్యాధారాలు సేకరించడం అన్నదానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకనే ఎన్ఐఏ ఈరోజు కూడా ఒక విజ్ఞప్తి చేసింది, ఎవరి దగ్గర పహల్గామ్కు సంబంధించి ఏ చిన్న సాక్ష్యం ఉన్నా మాకు అప్పగించండి అని. ఎందుకంటే ఇవి మనం అంతర్జాతీయ వేదికల మీద ఐక్యరాజ్య సమితి ముందు మనం పెడతాం. బట్ పక్కడ్బందీగా పక్కా వ్యూహం, ఇది పక్కా స్కెచ్ అంటారు చూడండి. ఉగ్రవాదాన్ని ధ్వంసం చేయాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి, సైనికంగా తిప్పికొట్టాలి, దేశాన్ని ఒక తాటి మీద నిలబెట్టాలి. ఇది వ్యూహం. సార్ మరొక అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి పెరుగుతున్న చిక్కులు.